హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా వండర్స్ తెలుగు. ఈరోజు మన వండర్ఫుల్ వీడియో ఏమిటంటే ఔషధాల సిరి నేల ఉసిరి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు, పువ్వులు, కాయలు, ఆఖరికి మొక్కల వేర్లు కూడా మనిషికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. అటువంటి వాటిలో ఔషధాల సిరి నేల ఉసిరి ఒకటి. ఈ మొక్క వలన ఉపయోగాలు ఏమిటో తెలిస్తే మీరు పెరటిలో పెంచుకోక మానరు. నేల ఉసిరి మొక్క ఒక ఔషధాల గని. నేల ఉసిరి వేర్ల నుంచి ఆకుల దాకా అన్ని ఉపయోగాలే. ప్రకృతి పుట్టాకే మనిషి పుట్టాడంటారు. పచ్చని ఈ ప్రకృతిలో ఎన్నో వనరులను ఉపయోగించుకోవడానికి భగవంతుడు మనిషిని పుట్టించాడంటారు. అందుకే ప్రకృతికి మనిషికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. మన పెరట్లో పెరిగే ఎన్నో రకాల మొక్కలు మనకు ఎంతో ఉపయోగకరమైనవే. మన చుట్టూ పెరిగే ఎన్నో మొక్కలు మనకు దివ్య ఔషధాలే. కానీ వాటిని మనం గుర్తించలేం. గుర్తించినా నిర్లక్ష్యం చేస్తున్నామనేది నిజం. మన చుట్టూ పెరిగే చిన్ని మొక్కల్ని పీకి పారేస్తూ ఉంటాం. ఉత్తరేణి, గరిక, అశ్వగంధ, గుంటగరగరాకు, సరస్వతి ఆకు, ఇలా ఎన్నో ఔషధ మొక్కల్ని పీకి పారేస్తూ ఉంటాం. అటువంటిదే నేల ఉసిరి కూడా. చిన్న ఆకులుండే ఈ మొక్క ఎన్నో రుగ్మతులకి, వ్యాధులకి ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో నేల ఉసిరికి చాలా విశిష్టమైన స్థానం ఉంది. నేల ఉసిరి కాండం, వేర్లు, ఆకులు, పువ్వులు, కాయలు, ఈ మొక్కను తెంపితే కారే పాలు అన్నీ ఆయుర్వేద మందుల్లో వాడతారు. నేల ఉసిరి మొక్కను వార్షిక మొక్క అని కూడా అంటారు. ఎందుకంటే దీని జీవితకాలం 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. దీనినే భూమి ఆమ్లక మొక్క అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం ఫిలాంతస్ నెరూరి. ఈ మొక్కను బహుఫల అని, బహుపత్ర అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మొక్కకు చింతాకుల్లా ఎన్నో ఆకులుంటాయి, చిన్నవి. అలాగే ఆకుల వెనకాల చిన్న కాయలు కూడా ఉంటాయి. దీనికి ఇంకో పేరు స్టోన్ బ్రేకర్. ఎందుకంటే ఈ మొక్కలు ఎముకలు విరిగినప్పుడు ఉపయోగిస్తారు. ఇలా నేల ఉసిరికి ఎన్నో పేర్లు ఉన్నట్లే దీనివలన ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేల ఉసిరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వంటివి అనేక ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. నేల ఉసిరిని జ్యూస్గా తీసుకుంటే పొత్తి కడుపులో మంట తగ్గిపోతుంది. ల్యూకోరోయా బాధాకరమైన మూత్ర విసర్జనను, మూత్ర ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. దీనిని శరీరంలో దురద, గాయాలు, గజ్జి, రింగ్వామ్ చికిత్సలో కూడా నేల ఉసిరిని ఉపయోగిస్తున్నారు. కాలేయం నుండి పిత్త ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. శరీరంలో ఎసిడిటీ, ఆమ్లత్వం నుంచి ఉపశమనం పొందడానికి నేల ఉసిరి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయ పనితీరును చురుకుగా చేస్తుంది. నేల ఉసిరి జ్యూస్ కిడ్నీ స్టోన్స్తో పాటు ఇతర కిడ్నీ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కామెర్లు, హెపటైటిస్, కాలేయ ఆరోగ్యానికి నేల ఉసిరి దివ్య ఔషధమనే చెప్పాలి. కాలేయం సమస్యలు వల్ల ఏర్పడే కంటి సమస్యలకు చికిత్స చేయడానికి నేల ఉసిరి రసం మంచిది. ఈ రసాన్ని ఉదయం ఒకసారి ఖాళీ కడుపుతో 1 గ్లాసు గోరువెచ్చని నీటితో సేవిస్తే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధుమేహానికి ఈ జ్యూస్ చాలా మంచిది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు నేల ఉసిరి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందినది. కామెర్లు ఉన్నవారు ఈ మొక్క వేర్లను తుంచుకొని రోట్లో వేసి మెత్తగా నూరగా వచ్చిన రసాన్ని పెరుగులో కలుపుకొని ఉదయం, సాయంత్రం తాగితే కామెర్లు వెంటనే తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులకు నేల ఉసిరి మంచి మందు. ఈ మొక్కను రోట్లో వేసి మెత్తగా దంచి 1 ముద్దలా చేసి ఉప్పుతో కలిపి గజ్జి కానీ తామర కానీ ఉన్న చోట ఉంచితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఆకలి లేనివారు నేల ఉసిరి మొక్క ఆకుల్ని ఉదయం, సాయంత్రం నమిలితే చక్కటి ఆకలి వేస్తుంది. అలాగే పశువులకు కూడా నేల ఉసిరి చాలా ఉపయోగపడుతుంది. పశువులకు కళ్ళలోంచి నీరు కారే సమస్య ఉంటే ఉసిరి ఆకుల్ని జ్యూస్లా తయారు చేసి వాటిని కళ్ళలో వేస్తే నీరు కారడం తగ్గుతుంది. చూశారు కదండి నేల ఉసిరి వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇది మన పెరట్లో ఖచ్చితంగా ఉండవలసిన మొక్క.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.